హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నా ఓన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అందులోనేదే ఈ స్వీట్. నేను ఇలా చేశాను స్వీట్ ని. దానికి కావలసినవి బెల్లం 2 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, కొబ్బరి కప్పు, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 2 స్పూన్లు తీసుకున్నాను. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి, శనగపప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు, ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ఫ్లేవర్ కోసం లాస్ట్ లో యాలకులు వేసుకోవాలి. అన్నింటినీ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బెల్లం 2 కప్పులు వేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి పాకాన్ని. మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం కొంచెం ముదురు పాకు వచ్చేలా ఇలా వస్తే చాలు. మైసూరు పాకు లాగా గట్టిగా స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు పాకంలో మిక్సీ పట్టిన పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని అందులో పోసుకోవాలి. పైన స్పూన్ తో బాగా నున్నగా సర్దుకోవాలి. ఒక చాకు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. మా పిల్లలు స్వీట్ తింటూ బాగుంది అంటున్నారు. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటానండి.